హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. అందరూ ఇష్టపడే హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకుందాం. ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీని చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ దమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా 3 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. రైస్ నానేలోపు బ్రౌన్ ఆనియన్స్‌ని రెడీ చేసుకుందాం. 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో బ్రౌన్ ఆనియన్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన బ్రౌన్ ఆనియన్స్‌ను ఓ ప్లేట్‌లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని శుభ్రం చేసుకున్న చికెన్‌ని అందులో వేసి చికెన్ గట్టిపడేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేస్తే చికెన్ పీస్ గట్టిపడి రైస్‌లో విడిపోకుండా వస్తుంది. ఇలా వేయించిన చికెన్ని బిర్యానీ తయారు చేసుకునే గిన్నెలో వేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బిర్యానీ దినుసులను వేసి చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇందులో తీసుకున్న పెరుగుని యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీరను, బ్రౌన్ ఆనియన్స్‌ను వేయించిన ఆయిల్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే కారం, సాల్ట్‌ను సరిచూసుకోండి. ఇలా రెడీ చేసుకున్న చికెన్‌ను స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చికెన్ పెట్టిన వెంటనే పక్క స్టవ్ మీద రైస్‌ను ఉడికించడానికి వాటర్‌ని పెట్టుకోవాలి. ఇందులో 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, సాజీరా, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. చికెన్ మరియు రైస్ ప్రాసెస్‌ను ఒకేసారి స్టార్ట్ చేసుకోవాలి. చికెన్ 50% ఉడికిన తర్వాత గ్రేవీ కోసం టీ గ్లాస్ హాట్ వాటర్‌ని వేసుకోవాలి. ఈ చికెన్‌ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ కోసం పెట్టిన వాటర్ మరిగిన తర్వాత అందులోని నానబెట్టుకున్న బిర్యానీ రైస్‌ని వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చికెన్ గ్రేవీ దగ్గర పడుతుండగా ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలి. రైస్ 70% ఉడికిన తర్వాత చూపించిన విధంగా రైస్‌ని చికెన్‌లో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక పాత ప్యాన్ పెట్టుకుని బిర్యానీ గిన్నెని దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి బయట పోకుండా మూతపై బరువును పెట్టుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. బిర్యానీలో చికెన్ పీస్ ఇడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూశారు కదా, చాలా సింపుల్గా ఇంటి వద్దే హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.